హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చూపిస్తున్నానండి. మన దగ్గర కూరగాయలు లేకపోయినా కానీ మనకి తొందరగా అయిపోవాలి, అలాగే టేస్టీగా ఉండాలి, మంచి స్పైసీగా తినాలనిపించింది అంటే ఈ కర్రీ అయితే సింపుల్గా చేసేసేయండి. ఫాస్ట్గా 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. అలాగే ఇది సైడ్ డిష్గా బాగుంటుంది, మనకు కొద్దిగా గ్రేవీ వస్తుంది. అలాగే పప్పుచారులోకైనా దేంట్లోకైనా మనకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. స్పైసీగా కూడా ఉంటుంది. మంచి రుచిగా తినాలి అనుకున్నప్పుడు, నోరు బాగాలేదు అనుకున్నప్పుడు తొందరగా క్విక్గా చేసేసుకొని తినేసేయచ్చు అనమాట. అలాగే ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు మిడిల్లో ఏమైనా టిప్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తాయి. నాకు చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవి అయితే నేను మిడిల్లో చెప్పడానికైతే ట్రై చేస్తాను. అలాగే ఫుల్ వీడియో చూసేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము. ముందుగా ఇక్కడ వచ్చేసి 3 మెంబర్స్కి సరిపోయే కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. 3 ఎగ్స్ పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే మీడియం సైజు అయితే ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను బిర్యానీ ఆకు వేసానండి. స్కిప్ చేసేసుకోవచ్చు, చెక్క లవంగా వేసుకోవచ్చు. స్పైసీగా కావాలి అంటే నేను చెక్క లవంగా వేయలేదు, ఎందుకు పిల్లలు తింటారు కదా అని. ఓన్లీ కొద్దిగా ఫ్లేవర్ కోసమే బిర్యానీ ఆకు వేసాను. మీరు అది కూడా వద్దనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇక్కడ నేను తాలింపు దినుసులు, పచ్చిమిర్చి 2 నిమిషాలు పచ్చివాసన పోయేటట్లు వేయించేసుకొని ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ అనేవి మంచిగా ఫైన్గా కట్ చేసుకోవాలి, అప్పుడు మనకి చిన్నగా ఉంటాయి, నోటికి తగలకుండా ఉంటాయి అన్నమాట. దీంట్లోకి మనకి సరిపోయినంత ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నాను. కొంతమంది పసుపు అనేది ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తారు, కానీ నేను ఆయిల్తో పాటు వేసేసుకుంటే మనకి పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో అందుకని నేను బిగినింగ్లోనే వేస్తాను అనమాట. ఇవి మూత పెట్టేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని కొద్దిగా తిప్పి పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది 50%. ఇప్పుడు 50% ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే మనకి టేస్ట్ వస్తుందండి. కానీ మనం ఇంట్లో చేసుకున్నదైతే మంచి టేస్ట్ వస్తుంది ఈ ఫ్రైకి. బయటవి ఇప్పుడు మంచిగా ఉండట్లేదు కదా, ఎక్కువగా ఫ్లేవర్ కూడా ఉండదు, అలాగే కెమికల్స్ కూడా యూజ్ చేస్తారు. కాబట్టి నేను 99% ఇంట్లోనే తయారు చేస్తాను అల్లం పేస్ట్ అనేది. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆనియన్స్ను ఓవర్గా ఫ్రై చేస్తారండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు, సిమ్లోనే మనం మూత పెట్టుకుంటూ తీస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసామంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక 75% ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము కారము, గరం మసాలా పౌడరు, ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే వేసానండి. క్వాంటిటీస్ అనేవి సుమారుగా తీసుకోండి, మీరు తీసుకున్న ఆనియన్స్ని బట్టి, ఎగ్స్ని బట్టి. ఇక్కడ నేను 3 ఆనియన్స్కి వచ్చేసి 1 స్పూను కారము, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, ధనియాల పౌడరు, గరం మసాలా వేసేసాను అనమాట. ఇవి మనకి పచ్చివాసన వచ్చే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై అయిన తర్వాత ఇట్లా మన ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోండి. ఎగ్స్ కొద్దిగా 3 హోల్స్ లాగా పెట్టుకుంటే ఆ హోల్లో మనము ఎగ్ అనేది ఇట్లా డైరెక్ట్గా బీట్ చేసేసి కొట్టేసుకొని వేసేసుకోవాలన్నమాట, లేకపోతే స్ప్రెడ్ అయిపోతాయి. నా చూసారా, ఫస్ట్ వేసింది అయితే స్ప్రెడ్ అయింది. తర్వాత నేను వచ్చేసి ఇలా ఒక దగ్గర హోల్ లాగా పెడితే మనం ఎగ్ బ్రేక్ చేసినప్పుడు అట్లాగే మనకి ఎగ్ లాగా స్టాండ్ అయిపోయి ఉంటుంది అనమాట. అదొకటి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 3 ఎగ్స్ బీట్ చేసి 3 ప్లేసెస్లో వేసేసుకున్న తర్వాత జస్ట్ మూత పెట్టేసుకోండి. దీనిపైన లైట్గా సాల్ట్ చల్లేసుకొని మూత పెట్టేసుకోండి, లేకపోతే మనకి ఎగ్ తినేటప్పుడు చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగ్ బీట్ చేసిన తర్వాత జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి జస్ట్ 2 మినిట్స్లో ఎగ్ అనేది ఇట్లా హాఫ్ బాయిల్డ్ లాగా అవుతుంది. నిదానంగా ఇలా డివైడ్ చేసుకొని 3 పార్టీషన్స్ లాగా రెండో వైపుకి టర్న్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా సెకండ్ వైపు అయితే తొందరగా మగ్గిపోతుంది అనమాట, ఎక్కువ టైం అయితే పట్టదు.
చూడండి స్లోగా మనకి బ్రేక్ ఏమి అవ్వదు, చూడటానికి అలా అనిపిస్తుంది కానీ నీట్గా వచ్చేస్తుంది. మనకి ఆమ్లెట్ తిన్నట్టు ఉంటుంది, అలాగే కర్రీ తిన్నట్టు కూడా ఉంటుంది అనమాట. రెండు విధాల ఈ కర్రీ మనకి సూట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను లాస్ట్ కొద్దిగా ఫ్లేవర్ రావటం కోసము కసూరి మేతి అయితే క్రష్ చేసి వేసానండి. మీ దగ్గర ఇది లేకపోతే కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని ఒకసారి టర్న్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆఫ్ చేసేసేయచ్చు. మనం కసూరి మెత్తి వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు, జస్ట్ 1 మినిట్ సరిపోతుంది అనమాట. మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి ఎగ్కి కానీ ఆనియన్స్కి కానీ పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది, హోటల్ స్టైల్ లాగా అనిపిస్తుంది. చూసారు కదా, నేను టర్న్ చేసేసాను. కర్రీ అయితే సూపర్గా వచ్చేసింది. ఒకసారి రైస్లోకి పెట్టి చూయించేస్తాను చూడండి. ఇక్కడ రైస్ అయితే కలర్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి, బ్రౌన్ రైస్ అనమాట. ఇది మోస్ట్లీ 1 ఇయర్ నుంచి మేము బ్రౌన్ రైసే యూజ్ చేస్తున్నాము. చూడండి ఆనియన్స్ కలిపాను కదా, చాలా గ్రేవ్ వస్తుంది అనమాట. కొద్దిగా ఆనియన్ కలిపినా కానీ మనం హాఫ్ ఆఫ్ ద రైస్ తినేసేయచ్చు, అంత బాగుంటుంది. అలా కాదు పప్పుచారులోకి తింటాము అంటే సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని అయితే కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి అవి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.